రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు ఎలా ఉన్నాయి అంటే ఒక దీపము వలె ఉన్నాయి. దీపం ఏం చేస్తుంది అంటే వెలుగునిస్తుంది కదా. ఒక దీపము మరి అది నూనెతో వెలిగింపబడుతూ ఉంటుంది, ఇతరులకి అది వెలుగును అందిస్తూ ఉంటుంది కదా. మరి అదే విధంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు కూడా ఆ దీపముతో సమానము. అనగా మరి దీపము ఏ విధంగా అయితే ఇతరులకి వెలుగునిస్తూ ఉంటుందో, మరి ఆ దీపము మరి చీకటిని పారద్రోలడానికి ఏ విధంగా అయితే ఉపయోగపడుతూ ఉంటుందో, మరి మన జీవితాల్లో కూడా అంధకారము, అవిశ్వాసము, లేదంటే దుష్టుడి యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా తొలగివేయడానికి నిజమైనటువంటి మార్గం ఏమిటో కనుగొనడానికి మనకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మనకు ఉపయోగపడతాయి. ఆయన మనకు ఉపదేశిస్తున్నటువంటి ఆ యొక్క ఉపదేశములు మనకు వెలుగును చూపిస్తుంటాయి. మనము ఏ మార్గంలో ప్రయాణించాలి, ఏ మార్గంలో మనం ప్రయాణం చేస్తే దేవుని చేరుకుంటాము, ఏది మంచి మార్గము ఏది చెడు మార్గము అనేటువంటి విషయాలు మనకి ఎవరు నేర్పిస్తారంటే వాక్యము మనకి నేర్పిస్తుంటుంది. ఆయన మనకు సెలవిచ్చినటువంటి మాటలు మనకు వాటిని నేర్పిస్తూ ఉంటాయి. కాబట్టి మనం వాక్యాన్ని హత్తుకుని జీవించేటువంటి వారం ఉండాలి. వాక్యము పట్ల మనం ఇష్టత చూపించేటువంటి వారం ఉండాలి. వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా ధ్యానించేటువంటి బిడలగా ఉండాలి. మన జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయ గుడ్డితనాన్ని నుంచి మనం బయటికి రావాలి. మనము జీవిస్తున్నటువంటి ఆ యొక్క జీవితం ఏదైతే ఉందో అంధకార జీవితం నుంచి మనము బయటకు వచ్చి మనము వెలుగులో నడిచేటువంటి వారము ఉండాలి. వెలుగుగా ఉన్నటువంటి దేవుని యొద్దకు మనము రావాలి. ఆయనే వెలుగుగా ఉన్నాడు కనుక మనము ఆయన యొద్దకు వస్తే మనము కూడా వెలిగింపబడతాం. అనేకులకు మనము కూడా వెలుగుగా కనిపిస్తూ ఉంటాం. కాబట్టి మన యొక్క త్రోవలు, మన యొక్క మార్గాలు వీటిని మనం విడిచిపెట్టి మనము దేవుని యొక్క మార్గము వైపు, దేవుని యొక్క వాక్యము వైపు, దేవుని యొక్క ఉపదేశాల వైపు మన మనస్సును మనం త్రిప్పుకునినప్పుడు మరి అవి మనకెంతో మేలును కలుగ చేస్తుంటాయి. ఒక్కొక్కసారి మనం పాపం చేసాము అనేటువంటి విషయం కూడా ఆజ్ఞలు మనకి తెలియచేస్తుంటాయి. దేవుడు తన యొక్క ఉపదేశాల ద్వారా ఒక్కొక్కసారి మనల్ని గద్దిస్తూ ఉంటాడు. అలాంటి గద్దింపునకు మనము లోబడేటువంటి వారము ఉండాలి. దేవుడు గద్దించాడని చెప్పి పారిపోయేటువంటి వారముగాను, దేవుని విడిచిపెట్టేటువంటి వారముగాను మనం ఉండకుండా దేవుని యొక్క గద్దింపు గనక మనము లోబడి ఆ మాటలకు ఇంకనూ విధేయత చూపితే మరి జీవ మార్గము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ఎందుకు గద్దిస్తాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక, ఆయన తన యొద్దకి మనల్ని చేర్చుకోవాలనుకుంటున్నాడు గనక మనం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే గద్దించేటువంటి దేవుడు. ఆ గద్దింపును మనము విసుక్కోకుండా మనం స్వీకరించి మన జీవితాల్ని మనము జీవ మార్గం వైపు మార్చుకోవాలనేటువంటిదే ఆయన యొక్క ఆశ. కాబట్టి మనము గద్దింపునకు విసుకకుండా ఆయన మనల్ని గద్దించినప్పుడు ఆయన వైపు తిరుగుదాం, ఆయన మాటలకు చెవి యొగ్గుదాం, ఆయన మనకు చూపుతున్నటువంటి బాటలో మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించుదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రభువా, అయితే నీ యొక్క మాటలకు చెవి ఎక్కువ వారముగా, నీ యొక్క నా తండ్రి అయితే వాక్కులు వినేటువంటి వారముగా నీ గద్దింపును స్వీకరించేటువంటి ధన్యత మా అందరికీ దయచేయండి. గడిచిన కాలం అంతా మమ్మల్ని నా తండ్రి భద్రపరిచినందుకు మీకు వందనాలు. నా తండ్రి నీ యొక్క వాక్యపు వెలుగులో మా యొక్క బ్రతుకును నా తండ్రి మేము చక్కపరచుకోవడానికి సహాయం దయచేయండి. జీవ మార్గాన్ని నా ప్రభా మేము నా తండ్రినైనా సంపాదించుకున్నట్టుకుని సహాయం దయచేయమని, నీ మార్గంలో పయనించేటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడు వేడుకొని పొందించున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. Amen. Praise the Lord everyone. May God bless you all.